గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జై తెలంగాణ టీవీ. నేను శ్రావణి. జీవనరేఖ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం సంతానలేమి సమస్యలకి సలహాలు సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు. వారిని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియోస్. నమస్తే అమ్మా. డాక్టర్, ప్రధానంగా సంతానలేమి ప్రతి ఒక్క దాంపత్య జీవితాన్ని బాధిస్తున్న సమస్య ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరికి బిడ్డని కనాలి, ఆ మాతృత్వ బంధాన్ని చూసుకోవాలి అని ఆతృత పడుతూ ఉంటారు. అసలు ప్రధాన కారణాలు ఏమంటారు ఇన్ఫర్టిలిటీకి? ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు ఈ జనరేషన్ లో అయితే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మా. ఇప్పుడు చూసే అన్నిటికంటే కామన్ గా వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి కారణాలు ఏంటంటే తర్వాత లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవటం, దాంతో వచ్చిన ఇబ్బందులు అనమాట. అంటే మన వయసు లేట్ అయ్యే కొద్దీ వెయిట్ బాగా పెరిగిపోతారు. తర్వాత వయసుతో వచ్చే వేరే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే డయాబెటీస్ కానీ లేకపోతే వేరే డయాబెటీస్ కి సంబంధించిన వేసుకున్న మందులు, ఆ మందులతో వచ్చే ఇన్ఫర్టిలిటీ. ఇంకా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు, అది బాగా కామన్ గా వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ లో. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే మన ఓవరీలో అండాశయంలో చిన్న చిన్న బుడగలు లాంటి సిస్టులు ఏర్పడతాయి అనమాట. ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో ఏర్పడతాయి. అంటే ఈ గర్ల్స్ వీళ్ళ అమ్మ నాన్నగారికి కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికన్నా డయాబెటీస్ ఉన్నట్లయితే ఆ డయాబెటీస్ వలన వీళ్ళకి వచ్చే ఇన్సులిన్ రిసెప్టర్ జీన్ లో కొన్ని లోపాలు జరుగుతాయి అనమాట. సో వాళ్ళకి ఇన్సులిన్ రిసెప్టర్స్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల పిట్యూటరీ గ్రంథిలోంచి వచ్చే హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ ఏర్పడతాయి. సో పిట్యూటరీ గ్రంథిలోంచి హార్మోన్స్ తారుమారుల వల్ల అండాశయంకి వచ్చే సిగ్నల్స్ లో లోపాలు ఏర్పడతాయి. సో అండాశయంలో ఉన్న సిగ్నల్స్ లోపాలు పడేసరికి వాళ్ళకి 14వ రోజు ఓవ్యులేషన్ జరగకపోవటం వల్ల 28వ రోజున వాళ్ళకి మెన్సెస్ రాదు. సో కరెక్ట్ గా టైం కి మెన్సెస్ రాకపోవటం జరుగుతుంది అనమాట. సో ఈ జెనెటిక్ గా వచ్చే లోపాలే కాకుండా ఈ ఆడపిల్లలు ఎక్కువ వెయిట్ పెరిగినందుకు ఇన్ఫర్టిలిటీకి గురవుతున్నారు అనమాట. సో ఈ ఆడపిల్లలు అరౌండ్ 9-10 ఇయర్స్ మెచ్యూరిటీ తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళ రేపు 8-9-10 ఇయర్స్ లోపే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వెనక 11-14 ఇయర్స్ మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు వాళ్ళ రేపు 10 ఇయర్స్ లోపే మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆహారం తీసుకోవటం, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవటం, ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ తక్కువ చేయటం, ఎక్కువ ఒత్తిడి, చదువులు స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద ఒత్తిడి ఉండటం వలన వాళ్ళకి ఎక్కువ తొందరగా వెయిట్ వచ్చేస్తున్నారు. హైట్ ఎదగకుండానే వెయిట్ వచ్చేయటం వలన వాళ్ళ ఇంప్రపోర్షన్ బాడీ బ్యాలెన్స్ వలన వాళ్ళకి త్వరగా మెన్సెస్ వచ్చేస్తున్నాయి. కానీ ఆ మెన్సెస్ కరెక్ట్ గా రెగ్యులర్ గా ఉండట్లేదు, వాళ్ళలో ఆ లోపాలు ఉంటున్నాయి అనమాట. అంటే నెలకి కరెక్ట్ గా నెలసరి రాకుండా లేట్ గా మెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ వెయిట్ పెరిగిపోయినప్పుడు ఆడపిల్లలు మగపిల్లల్లో కూడా మెచ్యూరిటీలో ఇబ్బందులు కలుగుతాయి అనమాట. సో ఇది మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఇవాళ రేపు ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ గురవుతున్నారు. ఈ ఆడపిల్లలు రేపు పెద్దోళ్ళు అయినాక పెళ్లిళ్ళు అయినాక వాళ్ళకి మెన్సెస్ కరెక్ట్ గా రాకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో జెంట్స్ కూడా త్వరగా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే కారణాలు ఏంటంటే ఒబిసిటీ, మెయిన్ గా ఒబిసిటీ, తర్వాత ఒబిసిటీతో వచ్చే డయాబెటీస్, దాంతో వచ్చే హై బ్లడ్ ప్రెషర్, దానికి వేసుకున్న మందులతో వాళ్ళకి ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఈ ప్రాబ్లం ఇవాళ రేపు జనరేషన్ లో లైఫ్ స్టైల్ డిజీజ్ గా భావిస్తున్నాం అనమాట. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ నుంచి కూడా క్యారీ అవుతున్న చిన్న లిటిల్ ప్రాబ్లమ్స్ అవి ఫర్దర్ గా సంతానలేమికి కారణాలు అవుతున్నాయని చెప్పి, అట్ ద సేమ్ టైం పురుషుల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ప్రధానంగా ఎలాంటి కారణాల చేత వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది? ఓకే. సో పురుషుల్లో కూడా మగపిల్లలు చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళలో ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ అనేది ఉండకపోవచ్చు వెయిట్ వల్ల. గర్ల్స్ కున్నంత ప్రామినెంట్ గా బాయ్స్ లో కనిపించదు. కానీ బాయ్స్ లో కూడా వాళ్ళు తొందరగా ఎక్కువ వెయిట్ పెరిగిపోవటం వల్ల వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా దెబ్బతింటాయి, పిట్యూటరీ సిగ్నల్స్ దెబ్బతింటాయి అనమాట. ఎక్కువ వెయిట్ పెరిగిపోతే వాళ్ళలో సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనే ఒక హార్మోన్ లోపం జరుగుతుంది. సో ఆ లోపం వల్ల వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతే వాళ్ళకి టైంకి మెచ్యూరిటీ రాదు. సో కొందరికి టైంకి మెచ్యూరిటీ రాకపోయినా కొందరు లేట్ గా క్యాచప్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ ప్యూబర్టీ డిలే అంటారు, కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే అంటారు. వాళ్ళు లేట్ గా క్యాచప్ చేస్తారు. అది కాకుండా ఈ వెయిట్ తో వచ్చే డయాబెటీస్ వస్తుంది బాగా. అడోలసెంట్ చిన్న వయసులోనే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ వచ్చినప్పుడు ఈ పేషెంట్స్ కి షుగర్ మందుల వల్ల, షుగర్ తో వచ్చే కాంప్లికేషన్స్, న్యూరోపతి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే జెంట్స్ కావాల్సిన ప్రాంప్ట్ ఇరెక్షన్స్, సెక్షువల్ ఫంక్షన్ లో లోపాలు జరుగుతాయి అనమాట. దాంతో వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ లెవెల్ తగ్గిపోయి, డిజైర్ తగ్గిపోయి, లేదంటే ఆ సెక్షువల్ యాక్టివిటీలో ఉన్న ప్రాపర్ అంటే సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ రైట్. అలాగే లావణ్య గారు, మనం మాట్లాడుకున్నట్టయితే ఫీమేల్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి అధిక బరువు ఒక సమస్య అనుకుంటే థైరాయిడ్, అలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కూడా చాలా మంది బాధపడుతున్నారు.
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి అటాక్ అవుతాయి, బట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే సఫర్ విత్ సమ్ లిటిల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వాళ్ళకి ఎలాంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో? కానీ అసలు వచ్చే చాలా మంది రాదు అంటారు, బట్ వచ్చిన అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అన్నమాట. ఆటో ఇమ్యూన్ అంటే మన థైరాయిడ్ గ్రంథికి అగేన్స్ట్ గా తయారయ్యే కొన్ని చెడు పదార్థాలు, యాంటీబాడీస్ ప్రభావం వల్ల థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడిన లోపం వల్ల ఇలా జరుగుతుంది. సో థైరాయిడ్ గ్రంథిలో లోపం ఏర్పడినప్పుడు అయితే హైపోథైరాయిడిజం కానీ, లేకపోతే హైపర్ థైరాయిడిజం కానీ, అయితే బాగా తక్కువ కానీ లేకపోతే ఎక్కువగా కానీ గ్రంథి తయారు చేసుకోవటం వల్ల ఈ లోపాలు ఏర్పడతాయి. ఈ లోపాలు ఏర్పడిన స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎక్కువగా స్త్రీలకు వస్తుంది. మోర్ కామన్ ఇన్ లేడీస్ దాన్ జెంట్స్ అన్నమాట. 8 times మోర్ కామన్ ఇన్ లేడీస్. కానీ జెంట్స్ కూడా రావచ్చు ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం జెంట్స్కి వస్తే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, వాళ్ళకి సెక్షువల్ డిజైర్ తగ్గుతుంది, డిప్రెషన్ అలాంటివి వస్తాయి. హైపర్ థైరాయిడిజంతో వాళ్ళ మజిల్ మాస్, బోన్ మాస్ తగ్గుతుంది, హార్ట్ కి ప్రాబ్లం ఉంటుంది, అలాగే వాళ్ళ ఫర్టిలిటీలో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో అది వాళ్ళు ఒక జెనెటిక్ ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ అవడానికి వాళ్ళలో కొన్ని లోపాలు ఏర్పడవచ్చు థైరాయిడ్ ఉన్నప్పుడు. కానీ దాని టైంకి పట్టుకుని టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ గా వాళ్ళలో ఎటువంటి లోపం లేకుండా సెట్ అవ్వచ్చు. సో థైరాయిడ్ అనేది ఒక కంప్లీట్లీ రివర్సిబుల్ అండ్ ట్రీటబుల్ కాజ్ అన్నమాట. రివర్సిబుల్ అంటే మందులు లేకుండా రివర్స్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉండొచ్చేమో, కానీ మందులు వేసుకోగా మాత్రం కంప్లీట్లీ కంట్రోల్లో ఉండి ఈ గర్ల్స్ చక్కగా కన్సీవ్ అవ్వచ్చు, వాళ్ళు మంచిగా ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చు, చక్కటి పిల్లల్ని కనొచ్చు. ఆ పిల్లలకి కూడా థైరాయిడ్ రావాలని ఎటువంటి రూల్ ఏమీ లేదు, ఎందుకంటే ఇది హెరిడిటరీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కావు. కాకపోతే ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ పుట్టుకతోనే పిల్లలకి వచ్చింది మదర్కి ఉన్న వలన అనేది తప్పు, అదొక అపోహ. అయితే థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే వాళ్ళలో మెన్సెస్ కరెక్ట్ గా రావచ్చు, వాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండొచ్చు అనమాట. కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా జాగ్రత్తగా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. నెల టెస్ట్ చేయించుకుని ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తూ ఆ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాల్సిన రేంజ్ లో ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రేంజెస్ వేరే ఉన్నాయి, నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ కి రేంజెస్ వేరే ఉంటాయి, ప్రెగ్నెన్సీలో రేంజెస్ వేరే ఉంటాయి. అది గమనికలో ఉండి డాక్టర్ గారి సలహాతో కరెక్ట్ గా మెయింటైన్ చేయడం చాలా అవసరం అనమాట. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ కూడా అవ్వడం వల్ల ఒక సమస్య అంటున్నారు. కరెక్ట్ ఏజ్ కి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా సంతానలేమితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఎట్ ద సేమ్ టైం సంతానలేమి అని ఎన్ని ఇయర్స్ కి గుర్తించాలి పెళ్ళైన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ఎన్ని ఇయర్స్ తర్వాత? సో అది బేసిక్లీ సంతానం లేమి అనేది గమనిక ఒక 3-4 months లోనే కొన్ని కపుల్స్ కి కలుగుతుంది. ఎందుకంటే 3-4 months వాళ్ళు ఏ కాంట్రసెప్షన్ వాడుకోక కూడా ఇంకా సంతానం కలగలేదేంటి, మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, మెడికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక 6 months కి వాళ్ళలో ఒక రియలైజేషన్ వస్తుంది. వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుస్తుంది ఏదన్నా లోపం ఉందేమో అని. ఎందుకంటే అన్ని సవ్యంగా సాగుతున్నట్టయితే భార్యాభర్తలు రిలేషన్షిప్స్ సైకలాజికల్ గా, సోషల్ గా, వాళ్ళ టైమింగ్స్, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఒకే దగ్గర ఉండటం, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన విషయాలే. సో ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండగా మనకి పిల్లలు పుట్టట్లేదు ఏంటని ఒక గమనిక ఒక 6 months లో కలుగుతుంది. కానీ ఒక పెళ్ళైనాక 2 years వరకు కూడా పిల్లలు పుట్టలేదు అంటే దాన్ని మెడికల్ గా డిఫైన్ చేస్తారు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది. సో 2 years అనే లాంగ్ టైం ఎందుకు ఇచ్చారంటే ఎన్నెన్నో కారణాల వల్ల, సోషల్ రీజన్స్ ఆర్ సైకలాజికల్ రీజన్స్ వల్ల వాళ్ళు బాండ్ అవ్వట్లేదేమో అని. అంత టైం ఇచ్చి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి టెస్టులు చేయాలి. భార్యాభర్తలు ఇద్దరికి కూడా టెస్టులు చేసి కనిపెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇందులో చాలా కామన్ గా, చాలా చిన్నగా, తేలిగ్గా ట్రీట్మెంట్ పొందేవి ఉన్నాయి. థైరాయిడ్ డిజీజ్ ఒకటి, తర్వాత డయాబెటిస్, పీసీఓడి, ఇంకా ప్రోలాక్టిన్ హై ఉంటే కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వరు. గర్ల్స్ కి ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ మామూలుగా అయితే బాలింతరాళ్ళకే తయారవ్వాల్సిన హార్మోన్ ఇది, కానీ ఒక్కొక్కరికి ప్రోలాక్టిన్ చాలా ఎక్కువగా తయారవుతుంది. సో ప్రోలాక్టిన్ జెంట్స్ లోను లేడీస్ లోను కూడా అబ్నార్మల్ గా తయారయ్యే రీజన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ప్రోలాక్టిన్ ఎక్కువగా తయారైతే అది ఆ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ పిట్యూటరీ గ్రంథిలోంచి రిలీజ్ అవ్వబడుతుంది. అయితే పిట్యూటరీ గ్రంథిలో ఏమైనా ట్యూమర్ ఉంటే ప్రోలాక్టిన్ ఎక్కువ రావచ్చు, కొన్ని మందులకి ప్రోలాక్టిన్ ఎక్కువ రావచ్చు. అంటే అసిడిటీకి వాడే మందులు కొన్ని ఉన్నాయి. లివోసల్ఫ్రైడ్ అనే మందు, ఆ మందు చాలా కామన్ గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇస్తా ఉంటారు. రాజో ఎల్ అని, లివోసల్ఫ్రైడ్, సోంప్రాజ్ ఎల్ అని, ఇట్లా ఎల్ అనే భాగం ఉన్న మందులు కొన్ని, ప్యాంటోసిడ్ ఎల్ అని, రీకూల్ ఎల్ అని, అట్లాంటి ఎల్ అనే ఉన్న మందులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కనకుండా ఉన్న వాళ్ళు వేసుకోవడంలో ఒక కాషన్ తీసుకోవాలి. ఆ మందు తీసుకోకూడదు. ఆ మందు తీసుకునే ముందు మీ ఎండోక్రినాలజిస్ట్ ని కానీ, గైనకాలజిస్ట్ ని కానీ సంప్రదించడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ మందు వల్ల కూడా మెన్సెస్ ఆగిపోతాయి, ప్రోలాక్టిన్ పెరిగిపోతుంది. సో ప్రోలాక్టిన్ పెరిగినప్పుడల్లా కూడా ఈ స్త్రీలలో మెన్సెస్ ఆగిపోతాయి. సో ఎప్పుడైనా ఏ స్త్రీకైనా మెన్సెస్ ఆగిపోయినాయి అంటే పరిశీలించాలి, ఎందుకు మెన్సెస్ ఆగిపోయినాయి అనేది అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్త్రీలకి మెన్సెస్ ఆగిపోవటం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్, అది ఒక పెద్ద డిజీజ్ మార్క్ కింద లెక్క. మెన్సెస్ ఆగిపోయినాయి అంటే ఇది ప్రెగ్నెన్సీనా అని చూసుకోవడం చాలా ముఖ్యం.
ప్రెగ్నెన్సీ అయితే చాలా గుడ్ న్యూసే ఇన్ఫర్టిలిటీ కపుల్ ఉన్న వాళ్ళకి. కానీ ప్రెగ్నెన్సీ కాకుండా ఇంకే రీజన్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ అనాలిసిస్ పొందాలి. అందులో ప్రొలాక్టిన్ హై ఉండటం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఆ ప్రొలాక్టిన్ ట్రీట్మెంట్ చాలా తేలిక. పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్ ఉన్నా దాన్ని టేక్ కేర్ చేసుకోవడం చాలా తేలిక. మెడికల్ గా మానిపోయే ఒక గ్రంథిలో ట్యూమర్ అనేది ప్రొలాక్టినోమా అనమాట. ఒక్క టాబ్లెట్ తో మానిపోయేది ఈ ట్యూమర్. దీనికి ఎటువంటి న్యూరో సర్జరీ కూడా అవసరం లేకుండా మానిపించేయచ్చు. సో చిన్న టాబ్లెట్ తో సెట్ అయిపోయి క్యాబర్గోలిన్ అంటాం ఆ టాబ్లెట్. చాలా మంది లేడీస్ కి ఈ టాబ్లెట్ పరిచయం ఉంది, వాళ్ళు వేసుకుని ఉంటారు. ఈ క్యాబ్గోలిన్ అనే ఒక్క టాబ్లెట్ తో పిట్యూటరీ గ్రంథిలో ఉన్న ట్యూమర్ కూడా కరిగిపోవచ్చు. అలాంటిది అనమాట. అయితే కొన్ని చెడు మందులు కొన్ని అన్నెసెసరీ మందులతో కూడా ప్రొలాక్టిన్ పెరగవచ్చు. ఆ మందులు ఆపేయటం వల్ల కూడా ఈ ప్రొలాక్టిన్ తగ్గిపోతుంది. సో చాలా ఈజీగా టేక్ కేర్ చేసుకోగలిగే ప్రాబ్లమ్స్ వల్ల ఒక 5-6 years 10 years పిల్లలు లేకుండా బాధపడే పేషెంట్స్ కపుల్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి గమనికలో ఇవన్నీ తెలియాలి. ఎన్నో ఆల్టర్నేటివ్ వేస్ వచ్చాయి సంతానలేమిని అధిగమించడానికి. సరోగసీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ జనరేషన్ లో కొత్త వర్డ్స్ వింటున్నాము. సంతానాన్ని అధిగమించాలి అనుకునే స్త్రీలకి ఎట్ ద సేమ్ టైం మాతృత్వాన్ని ఆ రక్తాన్ని మనం అనుభవించాలి, ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలనుకునే తల్లులకు మాత్రము ఇది ఒక సవాల్గానే మారింది సంతానలేమి అనేది. ఎట్ ద సేమ్ టైం పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా వింటామా? వాట్ అబౌట్ పీసీఓడి? అసలు ఏంటి పీసీఓడి అంటే ఏంటి? సో ఇప్పుడే నేను పీసీఓడి గురించి కొంత క్లుప్తంగా చెప్పడం జరిగింది మన ఇంట్రొడక్షన్ టాక్ లో. కానీ పీసీఓడి అంటే బేసిక్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, దాని ఫుల్ ఫామ్ ఇంగ్లీష్ లో. అయితే మన తెలుగులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళు మెచ్యూర్ అయిన వెంటనే ఏర్పడతాయి. అవి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం పెరిగే తెలిసే సూచన ఏంటి అంటే ఈ గర్ల్స్ మెన్సెస్ ఆగిపోతాయి, లేదంటే మెన్సెస్ బాగా దూరంగా రావటం జరుగుతుంది. ఒక 3 నెలలకోసారి నెల రావాల్సిన నెలసర్లు లేట్ అయిపోతూ 45 రోజులకి 60 రోజులకి 3 నెలలకి రావటం మొదలైనవి అంటే వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ పాప అలర్ట్ అవ్వాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు. అయితే దీంతో పాటుగా మెడ మీద నలుపు వస్తుంది వాళ్ళకి, ఇటు అటు మెడ మీద బాగా నలుపు. ఆ నలుపు అనేది ఒక మురికితో కాదు. అయితే ఆ నలుపుకి చాలా మంది పేషెంట్స్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అయితే డెర్మటాలజిస్ట్ మళ్ళీ మా దగ్గరికి పంపిస్తారు చూసుకోవడానికి. అయితే వాళ్ళకి చాలా సింపుల్ అన్వాంటెడ్ పింపుల్స్ వస్తాయి, అవి వస్తాయి. అయితే అప్పర్ చెస్ట్ మీద కూడా హెయిర్ రావటం, మొటాలు రావటం జరుగుతుంది. అయితే వాళ్ళకి తల మీద ఉన్న హెయిర్ ఊడిపోతూ ఫ్రంట్ భాగం హెయిర్ వెనక్కి వెళ్ళిపోతా మళ్ళీ ఫేస్ మీదను నెక్ మీద ఎక్కువగా హెయిర్ రావటం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆ అండాశయంలో ఉన్న ఏర్పడిన సిస్టులు చివరాఖరికి ఎస్ట్రోజన్ తయారై ఎస్ట్రోజన్ ఎండ్ ప్రోడక్ట్ మళ్ళీ టెస్టోస్టెరాన్ గా మారుతుంది. అయితే టెస్టోస్టెరాన్ అనేది ఒక మేల్ హార్మోన్ అనమాట. ఆ మేల్ హార్మోన్ పెరగటం వల్ల వీళ్ళలో ఈ కొన్ని మేల్ ఫీచర్స్ కనిపిస్తాయి, కనపడడం జరుగుతుంది. అయితే ఈ గర్ల్స్ ఎప్పుడైతే వెయిట్ పెరిగారో అప్పుడు ఈ ప్రాబ్లం చాలా తీవ్రతగా ప్రాబ్లం తీవ్రత పెరుగుతుంది. వెయిట్ పెరిగినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి మెన్సెస్ ఆగిపోతాయి. వెయిట్ ఎప్పుడైతే తగ్గటం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళ మెన్సెస్ కరెక్ట్ గా వస్తాయి. సో దీనికి అన్నిటికంటే సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే వెయిట్ లాస్. పీసీఓడి ఉన్న పేషెంట్స్ గర్ల్స్ ఎవరికైనా సరే వాళ్ళకి వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే అది గమనించుకుని వెయిట్ తగ్గాలి. ఒకవేళ వాళ్ళు నార్మల్ వెయిట్ అండర్ వెయిట్ ఉన్నా సరే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది వాళ్ళలో. సో ఆ ఇన్సులిన్ లెవెల్స్ ని కరెక్ట్ గా వాడుకోవడం అనేది జరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల. సో దాంతో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది అనమాట. అన్నిటికంటే సింపుల్ ట్రీట్మెంట్ దీనికి వెయిట్ లాస్ త్రూ డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇవి కాకుండా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ ఎండోక్రినాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళకి రెగ్యులర్ గా మెన్సెస్ వచ్చేలాంటి మందులు పెడతాం. హార్మోన్ one caller from Hyderabad. Narsimha call చేస్తున్నారు. హలో నరసింహ గారు. హలో హలో నరసింహ గారు. హలో రైట్, కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది మేడం. ఎండోక్రైనాలజిస్ట్ గా చాలా కేసెస్ మీరు డీల్ చేస్తుంటారు గ్లోబల్ హాస్పిటల్స్ త్రూ. యాక్చువల్గా మీరు చాలా కేసెస్ డీల్ చేసినప్పుడు ముందు నుంచి మీకు ఐడియా ఉంటుంది ఫీమేల్స్ లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండొచ్చు అని. అట్ ద సేమ్ టైం మేల్స్ కూడా వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి రేషియో పరంగా చూస్తే ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం? రేషియో పరంగా చూస్తే ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఫీమేల్ ప్రాబ్లం గానే గుర్తింపబడింది. ఎందుకంటే ఫీమేల్ కన్సెప్షన్ అనేది ఒక ఓవరీస్ సిగ్నల్స్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఓవరీకి వచ్చే సిగ్నల్, ఓవరీ నుంచి తయారయ్యే ఎగ్, ఓవం మళ్ళీ ఫర్టిలైజ్ అవడానికి కరెక్ట్ గా ఉండాల్సిన ట్యూబ్స్, మళ్ళీ యూట్రస్, తర్వాత అది పట్టుకోవాలి, ప్రెగ్నెన్సీ పట్టుకున్నాక కరెక్ట్ గా మెయింటైన్ అవడానికి రావాల్సిన ప్రొజెస్ట్రాన్, ఎస్ట్రోజన్ సిగ్నల్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ అన్ని కూడా ఎక్కువగా లేడీయే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, క్యారీ చేయటం కనుక
కనుక లేడీ మీద ఎక్కువ భారం పడుతుంది ఇన్ఫర్టిలిటీ అనేది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ లేడీస్కి వచ్చిన ప్రాబ్లమ్సే ఇందులో భాగం అవుతాయి. అయితే ఇందులో హార్మోనల్ రీజన్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ రీజన్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ డిజీజ్ ఉంది. అంటే ఓవరీ లేకుండా పుట్టిన ఓవరీ ఉన్నా సరే సరిగ్గా లేకుండా సిస్ట్ అయ్యి అందులో ఏమన్నా కణితి ఏర్పడి అందులో తీసేయాల్సి వస్తే ఓవరీస్ లోంచి ఓవం తయారవ్వదు కదా. సో యూటర్స్ లేకుండా పుట్టిన, అదర్వైజ్ క్రోమోజోమల్ అనామలీస్, కంజనైటల్ పుట్టుకతోనే వచ్చే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్రోమోజోమల్ అనాలిసిస్ చేసినప్పుడు తెలుస్తాయి. టర్నర్ సిండ్రోమ్ అని కొన్ని రేర్ సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా లేడీస్ లోనే ఈ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే జెంట్స్ లో కూడా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ రావడానికి. ఇందులో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్, జెంట్స్ లో కూడా పిట్యూటరీ గ్రంథిలో కానీ హైపోథాలమస్ సిగ్నల్స్ కానీ లోపాలు ఉండొచ్చు. వాళ్ళలో హైపోగొనాడిజం అంటారు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ప్రొలాక్టిన్ పెరగొచ్చు, థైరాయిడ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో థైరాయిడ్ అనేది, ప్రొలాక్టిన్ అనేది, టెస్టోస్టెరాన్ అనేది, అడ్రినల్ హార్మోన్స్ అనేది జెంట్స్ లో కూడా ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నమాట. ఇవి జెంట్స్ లో కూడా ఈక్వల్ గా రావచ్చు లేడీస్ కి వచ్చినంత. కాకపోతే జెంట్స్ లో స్పర్మ్ తయారీ ఒకటి కరెక్ట్ గా ఉన్నట్లయితే అక్కడితో వాళ్ళ పని అవుతుంది. కానీ లేడీస్ కి ఆ స్పర్మ్ రిసీవ్ చేసుకోవటం, ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవటం, ఆ కన్సెప్షన్ కంప్లీట్ 9 months డెలివరీ వరకు కూడా వాళ్ళ బాధ్యత మోస్తారు కనుక స్ట్రక్చరల్ డిజీజెస్ ఛాన్సెస్ లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది. రైట్. అలాగే చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. అది ఎందువల్లైనా కానివ్వండి, దాదాపుగా కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాము. 2-3 times అయిన సందర్భాలు కూడా ఉంటుంటాయి. ఎందుకంత ఎర్లియర్ స్టేజెస్ లో పెళ్లి చేసుకోవడం లేదు అంటే ఇంకైనా ఆల్టర్నేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా మీ మెడికల్ పరంగా? ఓకే, అయితే త్వరగా మిస్క్యారేజెస్ అయిపోవటం అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం మీరు అన్నట్టుగా. అయితే అది అన్నిటికంటే కామన్ రీజన్ ఫర్ స్పాంటేనియస్ మిస్క్యారేజెస్, అంటే వాటికి అవే పోయే ప్రెగ్నెన్సీస్ మిస్డ్ అబార్షన్ అంటారు, స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అంటారు. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కారణాలు ఏమిటి అంటే అసలు ఏవి కారణం ఉండదు. అన్ని మనం టెస్ట్ అన్ని చేసినాక తెలిసేది ఏంటంటే వాళ్ళు కంప్లీట్లీ నార్మల్, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా నార్మల్ గా ఉన్నారు కపుల్, వాళ్ళు ఏ లోపాలు లేవనేదే తెలుసుకుంటాం. అయితే అందులో ఒక్కొక్కసారి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనో, ప్రొలాక్టిన్ అనో, లేకపోతే ఇంకా స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేదనో, అదర్వైజ్ ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల పోయిందనో అలా తెలుసుకుంటాం అనమాట. చాలా రేర్ గా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి, వాళ్ళలో యాంటీబాడీస్ తయారవుతాయి, యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ అని, అట్లాంటివి కొన్ని చెడు యాంటీబాడీస్ తయారవటం వల్ల ఆ బేబీకి ప్రమాదకరంగా ప్రెగ్నెన్సీ నిలవకుండా ఆపే కొన్ని విషయాలు జరుగుతాయి అనమాట. అలా చాలా రేర్ గా చాలా కొద్ది మందికే ఉంటుంది. కానీ జనరల్ గా ఫస్ట్ అండ్ సెకండ్ స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ కి కారణాలు ఏమీ లేవు, వీళ్ళు నార్మలే. అయితే 50% ఆఫ్ ద నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో ఎండ్ అప్ ఇన్ మిస్క్యారేజెస్ అనమాట. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించడానికి. ఎందుకంటే వాళ్ళు రీఅష్యూరెన్స్ కి మేము రీఅష్యూర్ చేస్తాం, మీకు ఏమీ లోపం లేదమ్మా, అన్ని టెస్టులు చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీరు జస్ట్ మామూలుగా యథావిధిగా మీ మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ అది తగ్గించుకోండి, రెగ్యులర్ గా ఫుడ్ తినండి, రెస్ట్ తీసుకోండి, మీ మామూలు పనులకి మీరు వెళ్ళిపోండి, మీరు దీని గురించి బాధపడద్దు, మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తాం. ఎందుకంటే జనరల్ గా 50% ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అనేది నార్మలే, వాళ్ళలో ఏ లోపాలు లేవు అన్నమాట. కానీ మనం చూస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళ బాధ అంతా ఇంత ఉండదు. ఆ టైంలో అసలు మెడికల్ పరంగా డాక్టర్స్ ఎంత అష్యూరెన్స్ ఇచ్చినా కూడా ఇంట్లో పేరెంట్స్ లేదంటే పెద్దవాళ్ళ వర్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు పెద్దల పుట్టుక నుంచి వచ్చిన కొన్ని సంఘటనలు గుర్తు చేసి ఏవో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. వీ హ్యావ్ వన్ కాలర్ మహబూబ్ నగర్ నుంచి బాబు యాదవ్ కాల్ చేస్తున్నారు. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, లక్ష్మీ లావణ్య గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, బయటపల్లి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మాకు ఇట్లా పెళ్లి ఒక 5 ఏళ్ళు కదా మేడం. మీ వాయిస్ క్లారిటీగా లేదండి యాదవ్ గారు, కొంచెం ఫోన్ సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయండి. హలో మేడం, టీవీ చూడకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడడానికి ట్రై చేయండి యాదవ్ గారు. అదే మేడం, మా కోడళ్ళకి మా అక్క బిడ్డకు పెళ్ళి. ఓకే, మీ అక్క కూతురికి 5 years అయింది పెళ్ళై. అబ్బాయికి కణాలు కణాలు ఏమంటాం మేడం? సారీ, అర్థం అవ్వలేదండి. కాల్ అసలు అర్థం కావట్లేదు యాదవ్ గారు, మీ వాయిస్ క్లారిటీగా లేదండి. రైట్, డిస్టర్బెన్స్ ఉంది, ఏదో చెప్పబోతున్నారు. 5 years అయింది పెళ్ళై అన్నారేమో, ఒకవేళ బేబీ కన్సీవ్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. అయితే కన్సీవ్ అవనందుకు బేసిక్ చెకప్ చేయించే ఉండుంటారు. మరి ఆయన క్వశ్చన్ ఏంటో మనకు తెలియదు, కానీ కంపల్సరీగా వాళ్ళు చెకప్ మాత్రం చేయించుకోవాలి. 5 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి, సో వాళ్ళకి తెలియాలి ఏమన్నా రీజన్స్ ఉన్నాయేమో, వీటిని సరిదిద్దుకోగలిగేవి. చాలా సార్లు సింపుల్ రీజన్సే ఉంటాయి.
వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, లేదా ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి కానీ వచ్చి చూపించుకోవాలి. రైట్. నెక్స్ట్ వి హావ్ కాలర్ ఫ్రమ్ హైదరాబాద్. రవీందర్ కాల్ చేస్తున్నారు. హలో హలో మ్యామ్. హలో చెప్పండి అండి, రవీందర్. చెప్పండి. యాక్చువల్ గా మా అమ్మాయి మ్యారేజ్ కాలేదండి, చిన్న అమ్మాయి 25 years. ఓకే. ఏఎన్ఏ ఒకటి హోమోజీనియస్ పాజిటివ్ వచ్చింది, ఆహా. ప్లస్. ఓకే. అది తర్వాత ఆర్ఎఫ్ కూడా ఐ వచ్చిందండి. అంతకు ముందుకు ఏమీ లేకుంటే ఇప్పుడు క్లినికల్ సిమ్టమ్స్ ఏమీ లేవు. ఓకే. దెన్ షీఈస్ పుట్టింగ్ అప్ వెయిట్ ఆల్సో. మ్మ్. దీనికి ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే. తర్వాత అబ్డోమెన్ అంటే బెల్లి దగ్గర కొద్దిగా ఎత్తుగా ఈ మధ్యన కనిపిస్తుంది. మ్మ్. అయితే అమ్మాయి ఏంటి డాడీ అని కొద్దిగా బాధపడుతుంది. మ్మ్. అయితే ఈ పాప వెయిట్ రావటం అనేది ఒక సెపరేట్ ప్రాబ్లము, ఏఎన్ఏ అండ్ ఆర్ఎఫ్ పాజిటివ్ అనేది ఇంకో రెండు సెపరేట్ ప్రాబ్లమ్. ఏఎన్ఏ పాజిటివ్, ఆర్ఎఫ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఆటో ఇమ్యూన్ టైటర్స్ హై ఉన్నాయి వీటికి. ఆటో ఇమ్యూన్ టైటర్స్ అంటే మన బాడీకి అగేన్స్ట్ గా తయారయ్యే కొన్ని చెడు పదార్థాలు మనం చెప్పుకున్నట్టుగా యాంటీబాడీస్ హై ఉన్నాయి. సో యాంటీబాడీస్ హై ఉన్న పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, టైప్ 1 డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమయాలజీ అని కొన్ని, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా స్పాంటేనియస్ మిస్క్యారేజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ రీజన్స్ తో రేర్ గా కొందరికి స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అవుతాయి అని చెప్పాను కదా, అట్లాగే జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పాప వెయిట్ రావటం అనేది ఇంకో సెపరేట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ మధ్యన వెయిట్ వస్తుంది కనుక మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, పీసీఓడి ఏమైనా ఉందా అని కన్ఫర్మేషన్ కి మీ దగ్గర ఉన్న నియరెస్ట్ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటం బెటర్. తీసుకెళ్తే వాళ్ళు చూసి చెప్తారు. కొన్ని క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని అడిషనల్ గా టెస్టులు రాస్తారు, దాంతో వెయిట్ ఎందుకు వస్తుందో చూస్తారు. ఎందుకంటే పాపకు ఆల్రెడీ పీసీఓడి ఉన్నట్లయితే ఆ వెయిట్ అనేది పీసీఓడి ఇంకా వర్స్ట్ అవుతుంది. ఒకవేళ వెయిట్ రావటం అనేది ఇంకో కారణం వల్ల అవుతున్నట్లయితే, సపోజ్ కుషింగ్ సిండ్రోమ్ కానీ లేకపోతే హైపోథైరాయిడిజం కానీ అయితే దాని ట్రీట్మెంట్ చాలా ఈజీగా పొంది వెయిట్ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. వెయిట్ అలా పెరుగుతా ఉన్నట్లయితే ఈ పాపకి మెన్సెస్ ఇంకా అబ్నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో ఏఎన్ఏ పాజిటివ్ అనేది ఒక వార్నింగ్ సైన్ అన్నమాట. ఈ పాపకి ఒక వార్నింగ్ సైన్. ఆ వార్నింగ్ సైన్ ఏంటంటే పాపకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ పరిశీలించుకోవాలి అనేది ఒక సిగ్నల్ అన్నమాట. దాన్ని గమనించుకోవటం ఇంపార్టెంట్. ముందుగా తెలిసింది కాబట్టి కొంత లిటిల్ ఈజీ వే టు ప్రాసెస్. అండ్ లాస్ట్ ఫైనల్ గా ఒక ఎండోక్రైనాలజిస్ట్ గా గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి సంతానాన్ని పొందాలనుకుంటున్న ఉమెన్స్ కి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? సంతానం పొందాలనుకున్న ఉమెన్ కి తొందరగా పెళ్లి చేసుకోమంటున్నాను. పెళ్ళైనాక త్వరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోమని నా సలహా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలా అందరూ కూడా కెరియర్ ఉమెన్ అయిపోయారు. అందరూ బాగా చదువుకుని బాగా అచీవ్ చేయాలనే ఒక భావంతో స్ట్రెస్ బాగా పెంచేసుకుంటున్నారు. అయితే అదొకటి ఇంపార్టెంట్. అది లైఫ్ స్టైల్ వాళ్ళ చేతుల్లో ఉన్న పని. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేస్తా, సరైన ఆహారం తీసుకుంటా ఉంటే పీసీఓడి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, డయాబెటీస్, అట్లీస్ట్ ఒబిసిటీ, పీసీఓడి రాకుండా ఉంటాయి. ఈ మూడు మన చేతుల్లో ఉన్న విషయాలు కాబట్టి అవి మనం మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. మన చేతుల్లో ఉన్నది ఏమైనా చేయగలమా అంటే ఈ మూడు మాత్రం మనం చేయగలం. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి మన చేతుల్లో లేనివి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, ప్రోలాక్టిన్ అని, పిట్యూటరీ గ్రంథిలో లోపాలని, స్ట్రక్చరల్ డిజీజెస్ లేదా క్రోమోజోమల్ అనాలిసిస్ లో తేడాలని, అవి మన చేతుల్లో లేవు. కానీ అలాంటిది ఎప్పుడైనా మెన్సెస్ ఆగిపోయినా, హెవీగా వచ్చినా, తక్కువగా లేట్ గా వచ్చినా వాళ్ళ మదర్ కి తర్వాత డాక్టర్ కి చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. టైం కి పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. వన్ మదర్, వన్ డాక్టర్, వెరీ ఇంపార్టెంట్ యువర్ హెల్త్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి జీవనరేఖ.